లోకల్ పాయింట్ షెడ్యూల్ టైప్ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియని ఆగమేఘాల మీద పూర్తి చేస్తోంది ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. రిజర్వేషన్లు ఖరారు కాగానే షెడ్యూల్ విడుదలకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 24న ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదల కానుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల ఏర్పాట్లలో ఇటు ప్రభుత్వం అటు ఎలక్షన్ కమిషన్ బిజీ అయిపోయింది. 3 దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్ఈసి ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ప్రచురణ, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. 50% మించకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉండేలా డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. సమయం లేకపోవడంతో సర్క్యులేషన్ మెథడ్లో మంత్రుల ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవో జారీ చేయనుంది పంచాయతీరాజ్ శాఖ. ఆ జీవోకు అనుగుణంగా 2 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 24న ఎన్నికలకు వెళ్తున్నట్లు హైకోర్టుకు తెలపనుంది పంచాయతీరాజ్ శాఖ. అదే రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే 4 రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందంటున్నాయి అధికార వర్గాలు. ఇప్పటికే ఓటర్ల జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 23న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 3 విడతల్లో డిసెంబర్ 20 లోపు ఎన్నికలు పూర్తి కానున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసి ప్రభుత్వం ఇచ్చే సమాచారంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.